పవన్ కళ్యాణ్ గారు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సొంత రిలేషన్తో ఉన్నటువంటి ఆయన చూడగానే, ఆయన మాట పలకగానే ఏదో తెలియని ఒక ఆనందం, మనవడు, మన కోసం పనిచేసేవాడు, మన కోసం నిలబడేవాడు అనే ఒక ఎమోషన్ కనెక్టివిటీ పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది. ఇది ఎవరికైనా అలాగే ఉంటుందేమో అనిపించింది. అంటే ఆయన్ని అభిమానించే వ్యక్తులు మిగతా అంటే సాధారణంగా ఉండేటువంటి వ్యక్తులే ఉంటారేమో అనుకున్నా, కానీ అటు డిపార్ట్మెంట్స్లో కావచ్చు, లేదంటే రాజకీయాల్లో కావచ్చు, తరచూ చాలాసార్లు చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా మనం చూసుకుంటూనే వచ్చాం. నిన్న రాజమండ్రి పవన్ కళ్యాణ్ గారు ఏదో పర్యటనలో వెళ్ళారు. అక్కడ కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో అన్నాను అదృష్టవంతుడేమో అని. నిజంగా అలాగే అనిపిస్తుంది. ఎవరైనా సరే ఆయన్ని ఇష్టపడాల్సిందే, ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించాల్సిందే అనిపిస్తుంది. నిన్న అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారు పక్కకొచ్చి నిలబడగానే ఆమె గంతులేసేస్తుంది. తన స్థాయిని కూడా మర్చిపోయింది. ఆమె ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆమెని, తనకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండేటువంటి వ్యక్తులు పక్కన ఉన్నారని అన్నీ మర్చిపోయింది ఆమె. పవన్ కళ్యాణ్ గారిని చూసేటప్పటికి అంత ఎగ్జైట్ అయిపోయింది, గంతులేసేస్తుంది చిన్న పిల్లలాగా. నిజంగా చూస్తే అసలు నాకు నిజంగా రోమాలు లెక్క పొడుచుకుంది, కళ్ళమ్మంటనే అసలు ఇదేం ఆనందం, ఇంత పరిపూర్ణమైనటువంటి అభిమానం ఎవరికి వస్తుంది, ఎంతమందిలో ఒకరికి వస్తుంది. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న అదృష్టమే. ఆయన ఏ జన్మలో మన అదృష్టం చేసుకున్నామో, ఆయన తెలుగు వాళ్ళు అదృష్టం చేసుకున్నారో, పవన్ కళ్యాణ్ గారు అదృష్టం చేసుకున్నారో తెలియదు, కానీ ఇంతమంది అభిమానులు, ఇంతమందికి ఆయన బలంగా నిలబడటం కావచ్చు. ఏదేమైనా నిజంగా అక్కడ నిన్న మనం చూస్తుంటే ఆమె అన్నీ మర్చిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక సెల్ఫీ ఇస్తుంటే అసలు నేను ఒక పోలీసునని, నాకు చుట్టూ ఇంతమంది జనాలు ఉన్నారని, నాకు సంబంధించినటువంటి నాకన్నా పైకేడరు, ఇంకా పైకేడరు చాలామంది చూస్తున్నారని ఏదన్నా అనుకుంటారేమో అని, నేను మహిళని కదా ఇది అంటే నన్ను సిగ్గుపడటం అన్నీ మర్చిపోయారు ఆమె. కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఒక చిన్న పిల్ల అయిపోయారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మీరు కూడా అంటే ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చూడాలి. ఆయన ఏ హోదాలో వచ్చారు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, డిప్యూటీ సీఎం, ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఒక మంచి మనిషి అని ఎందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో మనుషులు చాలా వాళ్ళలో మానవత్వం అనేది కనిపించట్ల. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి మనకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయన స్టార్డమ్ని వదిలేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఒక యుద్ధం చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎవరైనా సరే ఫ్యాన్స్ అవ్వాల్సింది. ఇంతమంది ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం అంతా కూడా ఉన్నారు అంటే కేవలం ఆయన వ్యక్తిత్వం, ఆయన మానవత్వం, ఆయన మనిషిలా చూసేటువంటి ఆ గుణం ఏదైతే ఉందో దానికి ఫ్యాన్స్ అయిపోయారు. ఏ హీరోకైనా అభిమానులు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. అంతలా అందరినీ కలుపుకుంటూ అందరి అభిమానుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది. అదే మనస్తత్వం, అదే వ్యక్తిత్వం ఆయన అభిమానుల్లో కూడా వచ్చిందేమో అనిపిస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రభాస్ గారి అభిమానులు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే విజయ్ దేవరకొండ గారిన, రామ్ చరణ్ గారిన, జూనియర్ ఎన్టీఆర్ గారిన, ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పెద్దగా ఏమీ ఇబ్బందులు ఉండవు. అసలు ఆయన వ్యక్తిత్వ పరంగా అందరూ ఫ్యాన్సే. జూనియర్ ఎన్టీఆర్ గారు అవన్నాయి, బాలకృష్ణ గారు అవన్నాయి, ఇంకొకళ్ళు అవన్నాయి, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మహేష్ బాబు గారితో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి రిలేషన్ గురించి అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉన్నటువంటి రిలేషన్ గురించి అంటే అప్పటిదాకా సినిమాకి సంబంధించినటువంటి ఒక బారికేడ్స్ అయితే ఎవరైతే అంతకుముందు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు వీళ్ళందరి యూనిటీ చాలా బాగుంటుంది అని బయట ప్రపంచానికి తెలిసినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకనే కాదు ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిగా మాట్లాడచ్చు. ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడ ఎలా ఉన్నా రాజు రాజే. మనిషిగా ఉండేటువంటి మనస్తత్వం ఆ రాజుకి ఎప్పుడూ ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయన ఆంధ్రాలో మన తెలుగువారు అయి ఉండటం మనం చాలా చాలా గర్వపడాలి. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు మనందరికీ తెలుసు.
డిప్యూటీ సీఎంగా ఆయన చేసేటువంటి సేవలు అన్నీ ఇన్ని కాదు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన కుటుంబానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వరు. ప్రజలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతలో 90% ప్రజలకే ఇస్తారు. ఒక 10% మాత్రమే కుటుంబానికి. ఆయన హెల్త్కి కావచ్చు, ఆయన పార్టీని కూడా పట్టించుకోరు. ప్రజలే ఆయన ముఖ్యం. ప్రజలు నిలబడాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు మంచిగా ఉండాలి, ఇంతే. దానికోసం ఆయన ఏదైనా సాక్రిఫైస్ చేస్తారు, ఆయన ప్రాణాలైనా ఇచ్చేస్తారు. అందుకే ఆయన్ని ఎవరైనా ఇష్టపడాల్సిందే. అలాంటి వ్యక్తిత్వం ఆయనది. ఏదేమైనా నిన్న చూసినటువంటి ఆ సిచ్యువేషన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక గొప్ప వ్యక్తికి డెఫినెట్గా ఆయన చూస్తే మనం కూడా, నేను కూడా చాలాసార్లు కలిసిన సందర్భంలో ఒకే అలాగా చూస్తూ ఉండిపోయినటువంటి వ్యక్తిత్వం అయింది. ఎందుకంటే ఏదో ఒక గొప్ప ఆర ఆయన చుట్టూ ఉంది. ఆయనలో ఉండేటువంటి ఆ ఆర అందరూ అంటే ఏదో ఒక శక్తి అంటారు కదా, ఆ శక్తి ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. అది చూస్తే ఎవరైనా సరే డెఫినెట్గా ఆయన్ని మర్చిపోలేం, వదలం. అదొక వ్యసనం అని బండ్ల గణేష్ గారన్నా, లేదంటే ఇంకొకటి ఏదైనా త్రివిక్రమ్ గారన్నా, మనం మాత్రం ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారు మన ఇంటి సభ్యుడిగా, మనం ఏదో ఒక మన ఇంట్లో మనలో ఉండేటువంటి ఒక ఎమోషన్గా పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తాం.